హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మమ్మగారి హరవిల్లు. ఏంటి మామిడికాయ చెట్లు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడదామని అనుకుంటున్నారు. ఇంకా మామిడికాయలు కోస్తుంటే మీకు చూపిద్దామని వీడియో తీశానండి. ఈ కాయ వచ్చేసి కొత్తపల్లి కొబ్బరి అంటారు కదండి, ఆ కాయ అండి. చాలా బాగుంటుంది. కాయ కూడా చాలా గట్టిగా ఉంటుందండి. ఇంకా కోస్తున్నారు కదా, మీకు చూపిద్దామని వీడియో తీశానండి. మొత్తం ఈ విధంగా కాయలు కోసేసుకున్నామండి. ఇన్ని వచ్చినాయి. ఈసారి ఎందుకో మరి సరిగ్గా కాయలేదు, చాలా తక్కువగానే కాసాయి. ఇంక మొత్తం కోసేసాక ఇలా లైన్గా పెట్టేసుకున్నారండి మా వాళ్ళు. ఇలా పెట్టేసుకున్న తర్వాత నీటిలో వేసుకుంటున్నారు. మొత్తం ఈ విధంగా నీటిలో వేసుకొని మొత్తం కడిగేస్తారండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ ఇలాగా మామిడికాయ తుడిచేస్తారండి. తుడిచేసి వాటర్ లేకుండానే తర్వాత ఒక చాక్తోని ఆ పైన ముచ్చుకుంటుంది కదండి, ముచ్చుకు తీసేసి తర్వాత జీడి కూడా కారుతుంది కదండి, బ్లాక్ కలర్లో ఉంటుంది, దాన్ని కూడా ఇలాగా తీసేస్తారండి. ఈ విధంగా ఇలా చాక్తో కట్ చేసుకుంటారు. అంతే అండి. వాటర్ లేకుండా చూసుకోవాలండి, లేకపోతే పచ్చడి పాడైపోద్దంట. ఇలా విధంగా కట్ చేసుకున్నారండి. చూసారు ఎలా కట్ చేసుకున్నారో? ఇలాగా ఈ విధంగా శుభ్రం చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్దాము మామిడికాయలు పట్టుకొని పీసెస్ కట్ చేయించడానికి. ఒక్కాయ వచ్చేసి 5 రూపాయలు అండి. తగ్గించమన్నా సరే తగ్గించలేదు వాళ్ళు. ఇంక సర్లే ఏం చేస్తాంలే అని ఇంకా కట్ చేయించేసామండి. మొత్తం 25 కాయలండి. ఇలా మొత్తం కట్ చేసినాక తర్వాత ఇంటికి వచ్చాక ఇలా క్లాత్లోని మొత్తం ఫ్యాన్ కింద ఇలా వేసేసుకున్నామండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక చాకు క్లాత్ తీసుకోవాలండి. తర్వాత ఇలాగ జాగ్రత్తగా ఆ టెంక పైన పొర ఉంటుంది కదండి, ఇలా చాకుతో ఇలాగ తీసేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ క్లాత్ తుడిచేసుకున్న తర్వాత ఈ విధంగా చాకుతో జాగ్రత్తగా తీసేసుకోవాలి, లేకపోతే చేతి మీదకి వస్తుంది, గుచ్చుకుంటుంది. ఇలా జాగ్రత్తగా తీసేసుకున్నాక తర్వాత ఆ క్లాత్ మీద పెట్టేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. మొత్తం ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని ఇప్పుడు ఆ బేషన్లో కారం వేసుకుంటున్నామండి. అంటే లెక్క ప్రకారం 2 గుంచాల అడ్డడు ముక్కలు వచ్చినాయండి. అంటే 10 కేజీల ముక్కలు. ఆ 10 కేజీల ముక్కలకి 5 తవ్వల కారం వేసుకున్నామండి. అక్కడ తవ్వతో కారం వేస్తున్నాం కదండి, ఆ తవ్వతో 5 సార్లు వేసుకున్నాము. తర్వాత ఇలా కారం మొత్తం వేసేసుకున్నాక తర్వాత ఇప్పుడు అందుట్లో ఆవు పిండి వేసుకుందామండి. 2 తవ్వలు వేసుకున్నా. అంటే 2 తవ్వలు అంటే కేజీలుగా ఆవాలు పొడి కింద చేసుకొని ఇలా ఆవు పిండి వేసుకోవాలండి. మొత్తం 2 తవ్వలు ఇలా మొత్తం వేసుకున్నాక ఇప్పుడు అందుట్లో మెంతిపెడు కూడా వేసుకుందామండి. మెంతిపిండి అంటే 1/4 కేజీ మెంతులు వేపేసి ఇలా పొడి కింద చేసుకొని వేసుకోవాలండి. మెంతిపిండి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. కేజీ వెల్లుల్లిపాయలు ఇలాగ ఒలిచేసుకొని వేసుకోవాలండి. కేజీలోనే సగం వేసుకోవాలి, మిగతా సగం పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు అందుట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వచ్చేసి 3 తవ్వలు అంటే కేజీన్నర సాల్ట్ వేసుకొని తర్వాత ఇప్పుడు అందుట్లో ఇందాక మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు అందుట్లో మెంతులు వేసుకోవాలండి. ఒక 100 గ్రాములు వేసుకోవాలి. ముందుగా మనం 1/4 కేజీ మెంతిపొడి వేసుకున్నాం కదండి, ఇప్పుడు తర్వాత ఒక 100 గ్రామ్స్ మెంతులు వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వచ్చేసి 4 స్పూన్లు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలండి. అన్నీ మిక్స్ అయినట్టు మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేటప్పుడు కొంచెం గాజులు తీసేసి కలపండి. ఒకవేళ గాజు కనుక పగిలిందంటే అందుట్లో మొక్కలు ఉంటాయి, గాజు మొక్కలు, అందుకని జాగ్రత్తగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఏం అవైలబుల్గా ఉంటే అందుట్లో కొంచెం లాస్ట్ నెలగా ఆ కారం పొడి వేసుకోవాలండి. నా దగ్గర జాడీ ఉంది, జాడీలో వేసుకున్నా. దాని తర్వాత ఒక బేషన్ తీసుకొని ఇప్పుడు ఆ బేషన్లో నూనె వేసుకోవాలండి. నూనె వచ్చేసి నేను ఇక్కడ 4 కేజీలు తీసుకున్నానండి. వేరుశనగ నూనె తీసుకున్నా, పప్పు నూనె కూడా బాగుంటుందండి. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నా 4 కేజీలు. ఇలా 4 కేజీల నూనెలా వేసేసుకున్నానండి ఒక బేషన్లోని. కొంచెం ఆ జాడీలో కూడా వేసుకున్నా. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఆ బేషన్లో మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మొత్తం
ఇలా మామిడికాయ ముక్కలు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బేషన్లో కారం పొడి కూడా వేసుకోవాలండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ కారపొడి కూడా వేసుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెం మామిడికాయ ముక్కలు తీసుకొని ఇప్పుడు ఆ కారపొడిలో వేసుకొని కలుపుకొని జాడీలో వేసుకోవాలండి. కొంచెం కొంచెం ముక్కలు ఇలా కలుపుకొని మొత్తం కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత లాస్ట్న కారప్పొడి మిగులుద్ది కదండి పైన, ఆ కారప్పొడి అంతా వేసుకోవాలి. మొత్తం ఇలా కారం వేసుకున్న తర్వాత నూనె కూడా మిగులుద్ది కదండి, ఆ నూనె కూడా వేసుకొని మిగిలిన నూనె ప్యాకెట్ కూడా అందుట్లో వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. 3 days తర్వాత మూత తీసి ఉప్పు సరిపోకపోయినా నూనె సరిపోకపోయినా వేసుకొని కలుపుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈరోజు వ్లాగ్ అంతా ఈ మామిడికాయ పచ్చడితోనే సరిపోయిందండి. రేపటి వ్లాగ్తో మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తానండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి, అప్పుడు మీకు రిప్లై ఇస్తాను. అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఉంటానండి. బాయ్ అండి. బాయ్.